నమస్తే అండి. అమ్మ మనసుకి స్వాగతం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే పిల్లల యొక్క అల్లరిని కంట్రోల్ చేయలేకపోవడం. చాలా మంది తల్లులు చెప్తున్న మాట ఇదేనండి. చిన్న పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా కంట్రోల్ చేయాలి. ఈ రోజుల్లో పిల్లల్ని కొట్టి తిట్టి మనం ఏమీ సాధించలేమండి. వాళ్ళకి కొట్టకుండా తిట్టకుండా వాళ్ళ మనసు నొప్పించకుండా మనం వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలి. మరి అది ఎలా సాధ్యమవుతుంది? తప్పకుండా సాధ్యమవుతుందండి. నాకు తెలిసిన నేను పాటించిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను. సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలకి రాజభోగం అండి. వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుతుంది, అదే జరగాలి కూడా. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, అంతే కదా. వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం కూడా దాన్ని అడ్డు చెప్పలేం, ఎందుకంటే బాగా చిన్న వయసు కాబట్టి. అంతవరకైతే సరేనండి. కానీ తర్వాత 5 సంవత్సరములు దాటిన తర్వాతను ఇంకా వాళ్ళకి మనం మరీ ఎక్కువ గారాబం చేయడం మంచిది కాదు. ఎప్పుడైతే 5 సంవత్సరాలు దాటుతుందో ఆ తర్వాతను ఇంకా వాళ్ళకి మనం కొంచెం కొంచెంగా కంట్రోల్ చేయాలి. మన దారిలో తీసుకురావడం చాలా అవసరం. పిల్లలు ఏదైనా వస్తువు కావాలనుకున్నా, ఏదైనా బొమ్మలు కావాలి అంటే వాళ్ళకి వెంటనే ఇచ్చేయడం మంచి అలవాటు కాదండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాజు బొమ్మను అడిగారు అనుకోండి, మనం ఆ గాజు బొమ్మ వాళ్ళ చేతిలోకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పగలు కొట్టేస్తారు. ఆ విషయం మనకు తెలిసిందే. దాని బదులు ఇంకో వేరే బొమ్మను ఇస్తాను నాన్న, దానికంటే మంచి బొమ్మను ఇస్తాను అని మనం వాళ్ళకి నెమ్మదిగా నచ్చ చెప్పాలి. అంతేగాని ఆ బొమ్మ తీయొద్దు పగిలిపోతుంది అని గట్టి గదిమంటే ఇంకా వాళ్ళు అదే బొమ్మ కావాలని ఇంకా ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటారండి. అలాగే పిల్లలకు ఎక్కడ వస్తువు తీసినా సరే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి అని నెమ్మదిగా వాళ్ళకి చెప్పి అలవాటు చేయించాలి. ఈ వస్తువు తీసిన వస్తువు మళ్ళీ అక్కడే పెట్టేయాలి అని నెమ్మదిగా వాళ్ళకి నచ్చ చెప్పాలి. వాళ్ళకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటున్నారో మీ పిల్లలు, మనం ఆ రూట్లోకి నెమ్మదిగా వెళ్ళాలి. మనం కూడా పిల్లలతో పిల్లల్లాగే మారి వాళ్ళని మన వైపు తీసుకురావాలి. ఇలాగే వాళ్ళు భోజనం విషయంలో కూడా చాలామంది బాగా అలర్ట్ చేస్తారండి భోజనం చేయడానికి. అలాంటప్పుడు మనం పెట్టిందే కాకుండా వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతున్నారు. ఒకవేళ స్వీట్ వాళ్ళకి ఇష్టం అనుకోండి, బెల్లంతో తయారు చేసింది ఏదైనా సరే స్నాక్స్ లాంటివి తయారు చేసి పెట్టండి. అలా పెట్టడం అలవాటు చేయడం వలన వాళ్ళు నచ్చినట్టు తీపిగా ఉంటుంది, ఆ స్వీట్నెస్ వాళ్ళకి దొరుకుతుంది. అలాగే బెల్లం తినడం హెల్త్కి మంచిది కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలు గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంట్లో. పిల్లలు కంట్రోల్గా ఉండాలంటే ముందు మనం కంట్రోల్గా ఉండాలండి. పేరెంట్స్గా తల్లిదండ్రులు ఇంట్లో నెమ్మదిగా మాట్లాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో, నానమ్మ తాతయ్యలు ఉంటుంటారో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఎదుర్కొంటారండి. ఎందుకంటే వాళ్ళు చాలా గారాబం అయిపోతారు. ఒకవేళ తల్లి ఆ పిల్లాడిని కోపడితే వెంటనే నాన్నమ్మ వచ్చి ఊరుకో వాడిని ఎందుకు గదిమేస్తున్నావు అంటూ వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే ఆ అబ్బాయి మనసులో ఒకటి ముద్రించిపోతుంది, మా అమ్మ మాట ఎవరు వినట్లేదు అని. అమ్మ మాట నాన్నమ్మే వినట్లేదు, మరి నేను ఎందుకు వినాలి అంటూ ఆ అమ్మని లెక్క చేయకుండా పోతాడు. ముందు భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఏదైనా సరే మీకు సమస్య ఉంటే పిల్లలు లేనప్పుడు నెమ్మదిగా మీ సమస్యని మీరు పరిష్కరించుకోండి. పిల్లల ముందు గొడవలు పెట్టడం, పిల్లల ముందు ఒకరి ముందు ఒకరు కేకలు వేసుకున్నా, అమ్మ గురించి నాన్న తక్కువగా మాట్లాడినా, నీకేం తెలియదులే, నీకేం తెలీదు, నువ్వు అలా చేయొద్దు అంటూ ఇలా తండ్రి గారిని అన్నట్లయితే వెంటనే ఆ పిల్లలకు అర్థమైపోతుంది మా అమ్మకి ఏం తెలియదు అని. అలాగే నాన్నమ్మలు ఎక్కువైతే సపోర్ట్ చేస్తే అప్పుడు తల్లి మనసులో కూడా ఒక బాధ అనిపిస్తుందండి. నా పిల్లలు నా కంట్రోల్ దాటిపోతున్నారు, నా మాట వినట్లేదు, వాళ్ళ నాన్నమ్మ మాటే వింటున్నారని బాధపడి ఇంకా మరి కొంచెం ఆ ఇరిటేషన్కి ఇంకా పిల్లల్ని కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూస్తూ ఉన్నానండి. తమ పిల్లలు తమ మాట వినాలి అనే ఒకే ఒక కోరికతోని ఇంట్లో చాలా గొడవలు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే నాన్నమ్మలు ఎక్కువగా పిల్లల్ని సపోర్ట్ చేయడం వలన నాన్నమ్మలు తాతయ్యలు అంటే ఆ పిల్లడికి ముద్దు ఎక్కువగా గారాబం చేసి వాళ్ళని సపోర్ట్ చేసి వాడు ఎలాంటి అల్లరి పని చేసినా కానీ వాడిని వెనకేసుకుంటూ రావడం వలన తల్లికి మనసులో ఒక తెలియని బాధ అనేది ఏర్పడుతుంది. నా పిల్లలు నాకు దూరం అయిపోతున్నారా అనేసి. మరి ఆ బాధతోనే ఆ తల్లి ఆ పిల్లాడి మీద చేయి చేసుకోవడం కానీ, గదవడం కానీ, గట్టిగా కేకులు వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా అదే అలవాటు ఆ పిల్లలకు కూడా ఆ ప్రభావం అనేది పడుతుందండి. అందుకని ముందు కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వీలైనంత వరకు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
ఈ రోజుల్లో అయితే నేను ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎక్కువగా గొడవలు వచ్చేది ఈ విషయంలోనండి. ప్రతి ఫ్యామిలీలో గొడవలు వచ్చేది ఇదే విషయంలో. అందుకని పిల్లల విషయంలో తల్లిదండ్రులకి విడిచిపెట్టడమే చాలా వరకు మంచిది. తల్లిదండ్రులు చూసుకుంటారు. అలా అని నాన్నమ్మ తాతయ్యకి హక్కు లేదని నేను చెప్పట్లేదు. నానమ్మ తాతయ్యల పని ఏంటంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టించి మంచి మంచి కథలు చెప్పడం అలవాటు చేయండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టించి చందమామను చూపించి మంచి మంచి కథలు, మంచి మంచి మాటలు, రామాయణం మహాభారతం లాంటివి చిన్న చిన్న కథల్లో వాళ్ళకి వినిపించడం వలన వాళ్ళకి ఎంతో జ్ఞానోదయం కలుగుతుంది. అలాగే వాళ్ళు కూడా మంచి సంస్కారం గల వ్యక్తులుగా తయారవుతారండి. కాబట్టి నాన్నమ్మ తాతయ్యలు వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టించి మంచి మంచి కథలు చెప్పడం అలవాటు చేయండి. అంతేగాని ప్రతి మాటకి వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చి అతిగారాభం చేయకండి. దీనివలన పాడైపోయేది పిల్లలే. అలాగే భార్య భర్తలు కూడా ఒకరిని ఒకరు తప్పు చేసి మాట్లాడకండి. ఇలా మీరు తప్పు చేయడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలు కూడా మిమ్మల్ని తప్పు చేసి చూస్తూ ఉంటారండి. ఇంకా పిల్లల విషయంలో ఇంకో ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకునేటట్లయితే అక్కడ ఉండే వస్తువుల్ని ప్రతి వస్తువు కావాలి కావాలి అంటూ అడగకుండా, అలాగే అక్కడ ఎక్కడికైతే వెళ్తున్నామో ఎవరింటికైతే వెళ్తున్నామో వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలతో గొడవలు పడకుండా వాళ్ళని ముందే మనం నేర్పించాలండి. అంతేగాని బయటికి వెళ్ళి వాళ్ళకి డిస్టర్బ్ చేసేసి మన మనసు పాడయి అక్కడ వాళ్ళ మనసును పాడు చేయడం మాత్రం అది మంచిది కాదు. పిల్లలు ఏదైనా ఒక బొమ్మ కానీ వస్తువు కానీ అడిగారంటే వెంటనే ఇచ్చేకండి. వెంటనే ఇచ్చే అలవాటును అస్సలు చేయొద్దు. పొరపాటున వాళ్ళు పెద్ద అయ్యాక ఏదైనా వాళ్ళకి అడిగిన వెంటనే కావాలనుకున్న వెంటనే దొరకకపోతే చాలా బాధపడతారండి. బాగా అల్లరి చేస్తారు. దానికోసం ఎంత గొడవలైనా పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని అలాంటి పనులు చేయొద్దు. పిల్లలు అడిగిన వెంటనే ఇవ్వకుండా నువ్వు ఈ పని చేయనన్నా నేను తర్వాత ఇస్తాను నీకు అని కొంచెం గ్యాప్ ఇవ్వడం అలవాటు చేయండి వాళ్ళకి. అలాగే ఏదైనా చిన్న చిన్న పనులు నేర్పించండి. అక్కడ బుక్స్ తీసి అక్కడ నీట్గా సర్దుకో. వాళ్ళ పనులు వాళ్ళకే. వాళ్ళ బట్టలు తీసి పడేస్తే కొంచెం చక్కగా మడత పెట్టేసి పెట్టినానా కబోర్డ్లో పెట్టు అని చెప్పాలి. ఇలా చిన్న చిన్న పనులు చెప్పడం వలన వాళ్ళకేంటంటే బాధ్యత అనేది పెరుగుతుందండి. నా షర్టుని నేనే నీట్గా ఉంచుకోవాలి, నా బొమ్మలు ఏవైతే ఉన్నాయో నా టాయ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేనే సర్దుకోవాలి. ఇలాగ చిన్న చిన్న అలవాట్లు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఒక బాధ్యత అనేది పెరుగుతుంది. పిల్లలకి ప్రతి విషయానికి పెద్ద పెద్ద కేకులు వేయడం అలవాటు చేయనివ్వకండి. నెమ్మదిగా మాట్లాడడం నేర్పించాలి. నువ్వు నెమ్మదిగా అడుగు నేను ఇస్తాను అని చెప్తూ ఉండాలండి. వాళ్ళకి ఏదైనా కావాలంటే నెమ్మదిగా అడుగునానా నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పండి. అలాగే అడిగిన తర్వాతను సరే నేను నీకు ఇస్తాను, నువ్వు ఈ పని తొందరగా చేసే ఆ పని అయిపోయిన వెంటనే నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాలండి. వీలైనంత వరకు పిల్లల విషయంలో మనం భోజనం చేసేటప్పుడు కానీ లేదా వాళ్ళ ఖాళీ టైంలో కానీ వాళ్ళ టీవీ ముందు కూర్చోబెట్టించుకుంటా లేదా ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి ఆడుకోమని చెప్పకుండా మనమే వాళ్ళ దగ్గర ఉండి ఓపికతో ప్రతి తల్లి ఆ పిల్లడికి మంచి మంచి స్టోరీస్ చెప్తూ అన్నం తినిపించండి. వాళ్ళకి అన్నం తినిపించేటప్పుడు మంచి మంచి ఆధ్యాత్మిక కథలు చెప్తూ ఉండండి. అలాగే చాలా మంచి కథలు ఉన్నాయండి, చందమామ కథలు, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళ బుద్ధిని నెమ్మదిగా మారుస్తూ ఉండండి. పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకి ఫోన్కి అలవాటు చేయకండి. చిన్నపిల్లలు మనం వాళ్ళకి ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు అన్నం తినేటప్పుడు కానీ ఖాళీ టైంలో కూర్చునేటప్పుడు కానీ చిన్న చిన్న కథలు, చందమామ కథలు, రామాయణం లాంటి మంచి ఆధ్యాత్మిక కథలు వాళ్ళకి చెప్తూ ఉండండి. తప్పకుండా మీ పిల్లలు మంచి మార్గంలో వెలుగుతారు. మీ మాటని తప్పకుండా వింటారండి. ఇలా చేసినట్లయితే వాళ్ళకి కొట్టవలసిన తిట్టవలసిన అవసరం అయితే ఉండదు. పిల్లలు కూడా బాల్యం నుంచే మంచి మంచి అలవాట్లతో మంచి ఆలోచనలతో మీ ముందే ఎదుగుతారండి.